రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్లో సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో ఇదే సింహభాగం. ఈ క్రైమ్లో సింహభాగం సైబర్ క్రైమ్దే. సైబర్ క్రైమ్ ఏంటంటే చాలా వరకు ఈ వెల్ ఎడ్యుకేటెడ్స్ ఈ బీటెక్ ఈ కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉన్నటువంటి ఈ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, అదర్స్ ఈ క్రిమినల్స్ వాళ్ళకున్న ఈ నాలెడ్జ్తో అమాయకమైనటువంటి ప్రజల్ని, అవసరంలో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి ఏది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎస్పెషల్లీ ఇంటర్నెట్ని బేస్ చేసుకొని అనమాట వాళ్ళ యొక్క అవసరాలను తెలుసుకొని ఆ విధంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళని మభ్యపెట్టి ప్రలోభపెట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి తెలియకుండానే అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తెలిసి కూడాను అమాయకంగా వీళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చేస్తున్నారు. సో ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి అన్న ఉద్దేశంతో, అలాగే ఇలాంటి అఫెన్సుల్ని కంట్రోల్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని న్యూఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో వర్క్ చేస్తుంటుంది. ఇదేంటంటే ఇండియా మొత్తంకి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్, సైబర్ క్రైమ్కి సంబంధించి కోఆర్డినేట్ చేస్తుంటుంది అన్ని స్టేట్స్, యూనియన్ టెరిటరీస్తో కలిపి. అట్లా ఏదైతే దీనికి సంబంధించి సైబర్ క్రైమ్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటుందో, లేదా ఇన్ఫర్మేషన్ ఉంటుందో, లేదా ఏదైనా స్టేట్లో అరెస్టులు కానీ రికవరీస్ కానీ ఉన్నట్లయితే వాళ్ళని ఆ ఇన్ఫర్మేషన్ అన్ని స్టేట్స్కి కూడాను I4C ద్వారా JMIS అనేటువంటి ఒక పోర్టల్ ఉంది, దాని ద్వారా అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తారు. సో దట్ అంటే ఎందుకు దీని అవసరం ఏంటి అంటే, సైబర్ క్రైమ్కి జ్యూరిస్డిక్షన్తో పని లేదు. ఢిల్లీలో ఉన్నవాడు మన పల్లెటూరులో ఉన్నవాడినైనా మోసం చేసేయచ్చు, వాడు ఆఫ్రికాలో నుండైనా చేయొచ్చు, అమెరికాలో నుండైనా చేయొచ్చు. ఇక్కడ అక్కడ ఏం లేదు. వాడు యూజ్ చేసేది ఎలక్ట్రానిక్ డివైజెస్ని యూజ్ చేసి వాడు చీట్ చేస్తాడు. కాబట్టి నవేడేస్ ప్రతి ఒక్కరు, కొండల్లో ఉన్నవాళ్ళు, అడవుల్లో ఉన్నవాళ్ళు కూడాను, అంటే నా ఉద్దేశం ఇంటీరియర్ ప్లేస్లో ఉన్న వాళ్ళు కూడా సెల్ ఫోను, ఎలక్ట్రానిక్ డివైజెస్ని వాడుతున్న వాళ్ళు, ఇంటర్నెట్ని వాడుతున్న వాళ్ళే. కాబట్టి ఎవరైనా సరే దీని బాధితులయ్యే అవకాశం ఉంది. ఎక్కడి నుంచి అయినా సరే వీళ్ళని మోసం చేసే అవకాశాలు కూడా అంతే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూపీలో ఎవడో ఒక సైబర్ నేరస్తుని పట్టుకుంటే వాడి యొక్క నేరాలకు బాధితులుగా మారిన వాళ్ళు JNPలో ఉండొచ్చు, తమిళనాడులో ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, అసోంలో ఉండొచ్చు. ఆ ఉద్దేశంతో అన్ని స్టేట్ల మధ్య కూడా కోఆర్డినేషన్ కోసం I4C వర్క్ చేస్తుంది. దానికి అనుబంధంగానే, దానిలో ఒక భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా AP4C ఉంది. ఈ AP4C కూడాను CID చీఫ్ ఎన్ సంజయ్ గారు దీన్ని ఇంకా బాగా 75 మంది స్టాఫ్తో దీన్ని స్ట్రెంగ్థెన్ చేయడం జరిగింది. దానిలో భాగమే నేను చెప్తున్నటువంటి 1930 అనేటటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్, హెల్ప్ లైన్ నెంబర్, సైబర్ క్రైమ్కి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ అనేది మన మంగళగిరి CID హెడ్ క్వార్టర్స్లో మెయింటైన్ అవుతుంది. అక్కడ మనం దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో వేరియస్ సెక్టర్స్, వేరియస్ గ్రూప్స్ ఉన్నాయి. ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్ని, కాల్ రిసీవింగ్ సెక్షన్ కాల్ రిసీవింగ్ బాధితుల నుంచి, అలాగే డేటా ఎంట్రీ చేయాల్సిన వాళ్ళు డేటా ఎంట్రీ చేయడము, బ్యాంక్స్తో మాట్లాడడానికి అది వేరేగా టీము, కంప్లైనెంట్ ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళు కౌన్సిలింగ్ చేసేటటువంటి టీము, అలాగే వాళ్ళకి ఫర్దర్గా లీగల్ ఆస్పెక్ట్స్ తెలియజేయడానికి ఒక టీం. ఈ విధంగా వేరియస్ టీమ్స్ అక్కడ వర్క్ చేస్తున్నాయి. దానిలో భాగంగా CIDకి సంబంధించి 7 ROల్లో కూడాను 7 సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్, సైబర్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అనేవి నిర్వర్తించడం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రెండ్లో సైబర్ క్రైమ్ని కనుక కంట్రోల్ చేయకపోయినట్లయితే ప్రజలు చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో పర్ డే more than 100 crores పోతున్నాయి కేవలం సైబర్ ఫ్రాడ్స్ కారణంగా. ఒక రోజుకే నాకు తెలిసి 200 కోట్ల వరకు ఉండొచ్చు. అంటే చూసుకోండి ఎంత పెద్ద మొత్తంలో పోతుంది. రిపోర్టెడ్ ఓన్లీ ఇంకా రిపోర్టెడ్. చాలామందికి అవగాహన లేక, ఈ అవేర్నెస్ లేక వాళ్ళు చాలామంది రిపోర్ట్ చేయట్లేదు.
సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సిఐడి చీఫ్ ఎన్ సంజయ్ అడిషనల్ డీజీ గారు ఈ 7 టీముల్ని కూడాను ఎస్టాబ్లిష్ చేసి మాకున్నటువంటి సిఐడి దగ్గర ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరైతే ఈ సైబర్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని పట్టుకునే విధంగాను వాళ్ళ తద్వారా ఈ సైబర్ క్రైమ్ కంట్రోల్ చేసే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే విశాఖపట్నంలో కూడాను మా ఆర్ఓ గారు రవివర్మ గారు ఆధ్వర్యంలో సైబర్ క్రైము ఈ టాస్క్ ఫోర్స్కి ఇన్ఛార్జ్గా నేనున్నాను, వరప్రసాద్ ఇన్స్పెక్టర్ నేను. అలాగే ఎనాలిసిస్ టీంలో కూడా మన గోపాలరావు ఎస్ఐ గారు ఉన్నారు. సైబర్ టాస్క్ ఫోర్స్లో సురేష్ బాబు ఎస్ఐ గారు ఉన్నారు. అలాగే వెంకటరమణ, సరిత అనే కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. సో ఇందులో భాగంగా మేము వర్కౌట్ చేస్తుండగా ఎవరు మన ఏరియాలో మన విశాఖపట్నంలో ఉన్నటువంటి సైబర్ అఫెండర్స్ మీద వర్కౌట్ చేస్తుండగా మాకున్నటువంటి ఈ టెక్నికల్ సపోర్ట్తో గిన్ని గోపి అనేవాడు వీడు ఎంటైర్ అక్రాస్ ఇండియా మొత్తం మీదను సుమారుగా 17 అఫెన్సెస్లో వీడు భాగస్వామ్యం ఉంది. వీడు 17 మందిని ఈ విధంగా చీట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. వీడి ఎంఓ ఏంటంటే వీడు లింక్డ్ఇన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ లింక్డ్ఇన్ ఏంటి, అందులో ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళ రెజ్యూమేస్ని స్టేటస్గా పెడతారు. ఎవరైనా చూసినట్లయితే వాళ్ళ రెజ్యూమేస్ యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఏమైనా జాబ్ ఆపర్చునిటీ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు పెడతారు. పెడితే అందులో ఉన్నటువంటి ఆ రెజ్యూమేస్ని వీడు కలెక్ట్ చేసి అందులో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళని వీడు వీడి యొక్క వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీకు నేను జాబ్ ఆపర్చునిటీ ఇప్పిస్తాను, మీరు నాకు సెటన్ అమౌంట్ ఇవ్వాలి అని ఒక కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా, ఆ విధంగా వీడు వాళ్ళతో పరిచయం చేసుకొని ఆన్లైన్లోనే పరిచయం చేసుకుంటాడు. వాళ్ళకి నమ్మకం కలిగించడానికి ఆన్లైన్లోనే ఫేక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాడు. అలాగే ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా, ఆఫర్ లెటర్స్ కూడాను వాడు పంపిస్తాడు. ఈ విధంగా వాళ్ళ యొక్క ట్రస్ట్ గెయిన్ అవుతాడు. గెయిన్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది తీసుకుంటుంటాడు. ఆఫ్టర్ కొన్నాళ్ళు అయిన తర్వాత నా సెల్ స్విచ్ ఆఫ్, మళ్ళీ కొత్త నెంబరు. ఇది వాడి ఎంఓ. ఈ విధంగా అనమాట 17 క్రైమ్స్లో వాడు భాగస్వామిగా ఉన్నాడు. వాడు చేయడం జరిగింది. వాడిని మేము ట్రాక్ చేయడం జరిగింది. వాడిని ట్రాక్ చేసి వాడి పూర్తి వివరాలతో మేము విశాఖపట్నం సైబర్ క్రైమ్ వాళ్ళకి ఆ పూర్తి వివరాలు మేము ఇవ్వడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి డేటా, అలాగే 1930లో రిజిస్టర్ ఎన్సిఆర్పి అంటారు, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని ఉంటుంది. దాంట్లో రైజ్ అయినటువంటి కంప్లైంట్స్ని బేస్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషను, వాడి యొక్క వివరాలు ఇవన్నీ కూడా వాడు ఉంటున్నటువంటి ఏరియా ఈ వివరాలన్నీ ఇవ్వడంతో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వాడిని అరెస్ట్ చేసి మొన్న 6వ తారీఖున రిమాండ్కి పంపించడం జరిగింది. 17లో 5 మన ఆంధ్రప్రదేశ్కి చెందినవే. అందులో 3 ఎఫ్ఐఆర్లు అయ్యాయి. మనది విశాఖపట్నంలో ఒకటి ఎఫ్ఐఆర్ అయింది. అలాగే నంద్యాల జిల్లాకు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ అయింది. తిరుపతి జిల్లాకు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ అయింది. అలాగే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ విధంగా వేరియస్ స్టేట్స్కి సంబంధించి ఈ 17 అఫెన్సెస్ కూడా ఉన్నాయి. 7-8 లక్షల వరకు వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇచ్చేశాడు. హయ్యెస్ట్ నంద్యాలకు చెందినటువంటి ఒక అమ్మాయి దగ్గర నుంచి సుమారుగా 3,18,000 వరకు తీసుకోవడం జరిగింది. విశాఖపట్నంకి చెందినటువంటి ఒక అమ్మాయి దగ్గర నుంచి 56,000 తీసుకోవడం జరిగింది. ఇట్లా ఒక్కొక్కరి దగ్గర నుంచి వాళ్ళకి ఎంత వీలైతే అంత తీసేసుకుంటుంటారు. ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, ఎంప్లాయీస్, అంటే ప్రతి సెక్టార్లో ఉన్నటువంటి పీపుల్ కూడాను సైబర్ క్రైమ్ బాధితులే. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఫ్రాడ్స్ అని ఉంటాయి. ఇవేంటి, అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళకి ఏదైనా జాబు ఒక ఆపర్చునిటీ ఉంది అని అంటే వాళ్ళ యొక్క అవసరం అలాంటివి ఉంటుంది కాబట్టి ఈజీగా నమ్మేస్తారు. అలాగే చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఇంటి దగ్గర ఉండే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఇంటి దగ్గరే ఉంటారు. మీరు ఇంటి దగ్గర కూర్చునే రోజుకి 3,000, రోజుకి 5,000 సంపాదించవచ్చు అని చెప్పేసి యాడ్స్ వస్తుంటే 100 మందిలో ఒకరిద్దరైనా అట్రాక్ట్ అవుతారు, వీక్ మైండెడ్. సో అలాంటి వాళ్ళకి కావాలి, టార్గెట్ చేస్తారు. అలాగే స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్టూడెంట్స్ ఆన్లైన్ గేమ్స్ అవి విపరీతంగా ఆడుతుంటారు.
అండ్ ఈ గూగుల్ ఫామ్స్ ఉంటుంటాయి సర్వేల రూపంలో చాలామంది మెయిన్ ఈ గూగుల్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏది పడితే అది మనం ఫిల్ చేసి పంపించడం, దాంట్లో మన వ్యక్తిగత వివరాలన్నీ కూడాను డిస్క్లోజ్ చేయడం అనేది చేయకూడదు. అలాగే కొంతమంది ఎంప్లాయీస్, బిజినెస్ సెక్టర్ అవ్వచ్చు, వీళ్ళంతా కూడాను ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని ఉంటాయి. వాళ్ళని చూపిస్తారు. ఇవాళ మీరు కనుక 1000 రూపాయలు పెట్టినట్లయితే రేపటికి మీకు మీ మీ అకౌంట్లో ప్రతిరోజు 100 రూపాయలు చొప్పున మినిమం 100 రూపాయలు వస్తుంటుంది, లేదా మినిమం 200 వస్తుంటుంది, కావాలంటే చూడండి అని చెప్పేసి ఇచ్చేసి సో ట్రై చేద్దాం ఏముందని చెప్పి ఒక 500 ఇన్వెస్ట్ చేస్తాడు, తక్కువగా ఇన్వెస్ట్ చేస్తాడు. వాడు కరెక్ట్గా ఏం చేస్తాడు, రేపటికి 560 రూపాయలు వేస్తాడు. ఇదేదో బాగుందని చెప్పేసి ఓ 1000 రూపాయలు పెడతాడు, 5000 పెడతాడు, 10,000 పెడతాడు. అంతవరకు ఈ విధంగానే వేస్తుంటాడు. ఇంత మంచి ఇన్కమ్ ఇది అయ్యేటప్పుడు ఏముంది అని చెప్పేసి ఏకంగా 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు పెడతాడు ఓవర్ ఏ పీరియడ్. లంసమ్ అమౌంట్ అయిన తర్వాత నీలోగా వాళ్ళు ఏం చేస్తుంటారు, నీ అకౌంట్ నువ్వు చెక్ చేసుకుంటే కనబడే విధంగా నువ్వు 10 లక్షలు పెడితే నీవు 1 వీక్ తర్వాత నాది 13 lakhs అయినట్టుగా కనబడుతుంటుంది. బట్ నువ్వు విత్డ్రా చేసుకోవాలంటే అవ్వదు, బికాస్ దట్ అకౌంట్ ఈస్ బీయింగ్ మెయింటైన్డ్ బై దట్ ఫెలో. వాడు ఏదైనా చూపిస్తాడు అందులో, నువ్వు యుఎస్ ప్రెసిడెంట్ అయిపోయేటట్టుగా కూడా చూపిస్తాడు. సో దాన్ని నమ్మి వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆ తీరా డబ్బులు అవసరమై మేము తీసుకుంటామంటే ఏమైంది, మీరు ఇంత ఉందండి, మీరు ఇంకొక 5 lakhs కనుక ఇది చేసినట్లయితే నెక్స్ట్ స్లాబ్లోకి వెళ్తారు, మీరు టోటల్గా 20+ అది ఒక 10 మీకు యాడ్ అవుతుంది. ఇప్పుడైతే మీకు ఓన్లీ 7%, 30%, 40% వస్తుంది. మీరు ఆ స్లాబ్లోకి వెళ్ళినట్లయితే కనుక యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్, 70%, 80% వస్తుంది. సో లంసమ్గా ఎంత ఫిగర్ అని చూపిస్తుంది. మీరు ఇంకొక 5 lakhs పెడితే టోటల్గా 10 lakhs కలిసి మీకు ఎంత వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది. సో ఈ విధంగా వాళ్ళని ఇండ్యూస్ చేస్తారు, చేసి ఆన్ ఫైన్ డే స్విచ్ ఆఫ్. పక్కాగా సిస్టమ్ గురించి కొంత నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఊరకనే ఏమి కష్టపడకుండాను, ఏ క్వాలిఫికేషన్ లేకుండాను సంపాదించేయచ్చు అనేటటువంటి కళ్ళబొల్లి కబుర్లతో ఏవైనా సరే యాడ్స్ కానీ లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీదను ఏవైనా సరే అలాంటి ప్రకటనలు వచ్చినట్లయితే వాటిని నమ్మొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీకి దగ్గరగా ఉండండి, ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండండి, ఆలోచించండి. ఎవడైనా సరే ముక్కు మొహం తెలియని వాడికి డబ్బులు మీరు ఎలా ఇచ్చేస్తారు? లేదు, ఒక లాటరీ మీకు వచ్చింది, ఫలానా లాటరీ గెయిన్ అయ్యారు మీరు, దానికి మీరు ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు వచ్చేసింది. ఓకే, లాటరీ అయితే మీ డబ్బులు మీ ఇంటికి పంపించండి, మీకు సంబంధం లేని లాటరీ వచ్చింది పంపించాలి, దానికి మీరు 5 లక్షలు కట్టండి, 1 లక్ష రూపాయలు కట్టండి, 50,000 కట్టండి అని స్టార్ట్ చేస్తారు. ఎలా మీకు వచ్చేసింది? ఓకే, మీకు డబ్బులు వస్తే 1 కోటి రూపాయలు వాడి దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు 1 లక్ష రూపాయలు కట్టాలి? మీకు రావాల్సిన అమౌంట్ నుంచి వాడే డిడక్ట్ చేసుకుని రిమైనింగ్ ఇవ్వచ్చు కదా. ఇదన్నమాట, ఇలాంటివే జరుగుతున్నాయి. కాబట్టి వీటి పట్ల అవగాహన కలిగి ఉండండి. సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఎవరైనా సరే మనకి ఇంట్లో కూర్చొని రోజుకి 5,000 సంపాదించవచ్చు. ఎలా? బీటెక్లు చేసి, ఐఐటీలు చేసి, ఇంత వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉద్యోగాలు లేక 20,000కి 30,000కి పేరు ఉన్నటువంటి కంపెనీల్లో పనిచేస్తుంటే అంత ఈజీగా నువ్వు ఇంట్లో ఉంచి ఉండే 5,000 రోజుకి సంపాదించేస్తే మరి ఆడెందుకు అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తాడు? అంటే మనం కాస్త కొద్దిగా అనుమానాస్పదంగా కనుక దాన్ని ఆ ప్రకటన చూస్తే మనకు అర్థమైపోతుంది ఇందులో సంథింగ్ ఉంది అని తెలిసిపోతుంది. కానీ అత్యాశకు పోయి చాలామంది ఈ విధంగానే డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మేము ముంబై నుంచో లేదంటే ఢిల్లీ నుంచో ఈడీ, సిబిఐ ఇలాంటి పేర్లు చెప్పి, ఎన్ఐఏ ఇలాంటి పేర్లు చెప్పి ఆఫీసర్స్ అని చెప్పి వాళ్ళ స్కైప్లోనే వీళ్ళకి ఇంట్రాగేషన్ అది ఇది అంతా ఒక సెటప్ చేసి ఇది పెట్టి వీళ్ళని క్లాసీ పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎక్కువగా డాక్టర్స్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఎస్, లేదంటే పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్ని, రెప్యుటేషన్ ఉన్నటువంటిది అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు కనుక మా ఇన్వెస్టిగేషన్లో మీ నంబరు, మీ ఇతరత్ర కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా ఇందులో వచ్చాయి. సో వీఆర్ గోయింగ్ టు రిజిస్టర్ కేస్ అండ్ వీఆర్ గోయింగ్ టు అరెస్ట్ యూ. సో మీరు ఇనీషియల్గా మేము అక్కడ ఉన్నాం కాబట్టి టైం లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలి మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అని చెప్పేసి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారాను వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అని 1 hour చేయడం, ఇంకో 1 hourలో మా బిగ్ బాస్ వస్తారు, ఆయన మీకు ఇచ్చేస్తారు. ఇట్లా ఓ విధమైనటువంటి క్లమ్జీ దీన్ని సిచ్యువేషన్ క్రియేట్ చేసి సాధారణంగా ఈడీ, సిబిఐ ఇలా అనేసరికి ఎవరికైనా ఎలా ఉంటుంది, ఆ భయాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి కోట్లలో
దోచుకోవడం జరుగుతుంది. రీసెంట్గా 2.5 కోట్లు ఒక డాక్టర్ పోగొట్టుకున్నారు. వెరీ రీసెంట్లీ 50 lakhs పోగొట్టుకున్నారు. ఇలా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే మరి డాక్టర్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్. ఒక క్రైమ్, ఒక పోలీస్ మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైనా సరే మట్టిలో వచ్చి ఐఎమ్ పోలీస్, నేను మట్టియా కాదు యూనిఫామ్లో వచ్చైనా సరే ఆయన పోలీస్ సెవెన్ అంటే ఇమీడియట్గా మీ ఐడి కార్డు ఏదైనా అడగొచ్చు. మీరు ఎవడైనా రావచ్చు కదా, యూనిఫామ్కి ఏముంది. సో మీ ఐడి కార్డు మీదని తెలుసుకునే తర్వాత ప్రొసీడ్ అవ్వాలి. అలాంటిది ఏమీ లేకుండా వాళ్ళు చెప్తే ఎలా మోసపోతున్నారో భయం. క్రాస్ చెక్ చేసుకుని ఏ పోలీస్ కూడాను మీకు ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకుండాను, మీకు ఒక నోటీస్ ఇవ్వకుండాను, ఒక వారెంట్ ఇవ్వకుండాను, అది కూడా అంత పెద్ద ఫినాన్షియల్ ఫ్రాడ్స్, డ్రగ్స్కి సంబంధించి దాంట్లో ఎటువంటిది లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో వచ్చి పలకరిస్తాడా? సో ఇవన్నీ కూడా ఏంటంటే కాస్త ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఆలోచించినట్లయితే వీటిని మనం ఈజీగానే గుర్తించవచ్చు. అలాగే మన మొబైల్స్కి వచ్చేటటువంటి మనకు అవసరం ఉన్నా లేకపోతే ప్రతి లింక్ ఓపెన్ చేయడం కానీ ఇలాంటివి కూడా చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాస్త విజిలెంట్గా ఉన్నట్లయితే వీటి నుంచి మనం తప్పించుకోవచ్చు. మనకి తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయాలి. ఈవెన్ మీరైనా సరే ఇప్పుడు కొన్ని విషయాలు నేను ఒక 10 విషయాలు చెప్పుకుంటాను, అట్లీస్ట్ ఒక 2 విషయాలు మీకు తెలియని ఉన్నాయి కదా, ఈ 2 కూడాను మన ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయాలి. ఎంత దీనిగా ఉంటుందంటే ఓకే ఒక హైకోర్టు జడ్జి గారి బంధువులు కూడాను ఈ విధంగానే ఇదయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్లో హై లెవెల్లో ఉన్నాను. బ్యాంక్ మేనేజర్, నేను ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అన్నాను కదా, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంతా చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే ఏంటి సార్ చెప్పుకుంటే సిగ్గుసేటు, నేను బ్యాంక్ మేనేజర్ సార్ అన్నాను. ఆయన ఎలా నమ్మిస్తాడు అంటే అదే. సో మనం చాలా తెలివిగా ఉన్నాం అనుకుంటున్నాం, వాడు మనకంటే తెలివిగా వాడు బిహేవ్ చేస్తున్నాడు, స్మార్ట్గా తెలివిగా. కాకపోతే ఒకటే, కాస్త మనము విజిలెంట్గా ఉండి సస్పీషియస్గా చూస్తే వాడి ఆలోచనలు తెలిసిపోతాయి మనకి. సో ఇవన్నీ కాదు, OLX ఫ్రాడ్స్ ఉన్నాయి, ఫేస్బుక్లో చేసేటివి, వాట్నాట్, ఇంకా ప్రతిదాన్ని AEPS అని ఉంది, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని తెలుసు కదా. మన యొక్క ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళి కూడాను విలేజెస్లో ఉంటాయి కదా చిన్న చిన్న ఇవి, అక్కడ మనం డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. దాని ద్వారా కూడాను ఎవరికి తెలియకుండా జరిగిపోతుంది. బయోమెట్రిక్ మెయిన్ మీ అందరికీ కూడా చెప్తున్నాను, బయోమెట్రిక్ లాక్ తెలుసా? వెరీ గుడ్. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. M-Aadhaar అని ఒక యాప్ ఉంటుంది, M-Aadhaar. ఆ యాప్ మనము మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని మనం కనుక ఒక 4 డిజిట్స్ పిన్ ఉంటుంది, అది ఇచ్చుకున్నట్లయితే మీరు ఎక్కడైనా మీ బయోమెట్రిక్ వేయాలనుకుంటే, థంబ్ వేయాలనుకుంటే దాన్ని ఓపెన్ చేసి వేసి ఆ తర్వాత ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. ఏ ఫ్రాడ్స్టర్ కూడాను మీకు తెలియకుండా వితౌట్ యువర్ కన్సెంట్ మీ యొక్క బయోమెట్రిక్ని యూజ్ చేయలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.